నమస్తే. ప్రస్తుతం నా ముందు జనార్దన్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రూప్ 1కి సంబంధించి కేసులు నడుస్తూ ఉన్నాయి, కోర్టులో కేసుల మీద కేసులు అవుతూ ఉన్నాయి. అది ముందుకెళ్తా ఉంది కానీ ఎక్కడా కూడా కంక్లూజన్ దొరకట్లేదు వీళ్ళకి పని. ఒక పక్క 1:1 వాళ్ళు అంత సానుకూలంగానే జరిగింది. ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు మాకు అని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన మేలో. సో దీని గురించి ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొంతమంది విద్యార్థులేమో మాకు సానుకూలంగా జరిగింది అనడం, కొంతమంది ఏమో లేదు మాకు అవకతవకలు ఉన్నాయి, తెలుగు ప్రాధాన్యత లేదు అక్కడ అనే దాని మీద కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. జనార్దన్ కూడా దీని మీద చాలా స్పీచ్లు ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతూ ఉందంటే విద్యార్థులు కొంతమంది అటు కొంతమంది ఇటు ఎందుకుంటా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ప్రధానంగా అంటే నా కంక్లూజన్ ఇదే. గతంలో మేలో ఈ 1:1 వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదు అంతా సమకూలంగానే జరిగింది, ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదని వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు విద్యార్థులే. మరి మీరు విద్యార్థులు మీరేమో లేదు ఇక్కడ అవకతవకలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? గౌరవ న్యాయస్థానానికి నమస్కారాలు. ఇది ఒక కేసు మీద ఒక అంశం పైన కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ అయినప్పుడు అది కోర్టు పరిధిలోకి వెళ్ళి అది విచారణలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. నేను న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇది ప్రిజ్యుడిస్లో ఉన్నటువంటి అంశాన్ని నేను కోర్టు పరిధిలో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగానే మాట్లాడుతున్నాను. అయితే గతంలో జరిగినటువంటి అంశం ఏంటంటే 1:1లో ఉన్నటువంటి వాళ్ళు మేము ఏదైతే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగినాయి, ఇలాంటివి ఉన్నాయి, పిఎంఎల్ ఇవ్వలేదు, మాకు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే అంశాలు పెట్టిరో వాటిని పాటించలేదు, డబుల్ హాల్ టికెట్స్ ఇవ్వకూడదు, ఇచ్చే ముందు ఖచ్చితంగా వాళ్ళు ఒక వెబ్ నోట్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు, సెంటర్స్ను జెండర్ వైజ్ స్పెసిఫిక్ సెగ్రిగేషన్ అనేటటువంటిది జరిగింది, ఇంకా జెల్ పెన్స్ను వాడడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు చేసినటువంటి చాలా అంశాలు ఒక ఉన్నటువంటి పేపర్ ఎవాల్యుయేషన్లో ఫస్ట్ ఎవాల్యుయేషన్, సెకండ్ ఎవాల్యుయేషన్, థర్డ్ ఎవాల్యుయేషన్ మార్కులు అవార్డ్ చేయడానికి అక్కడ క్యూఆర్ కోడ్ లేకపోవడము, ఆ ఓఎంఆర్ షీట్ పైన స్పేస్ లేకపోవడం, ఇలాంటి అంశాలు నేను కోర్టులో కేసులు ఫైల్ కాకముందు వీటిపైన రిట్ పిటిషన్ ఫైల్స్ కాకముందు కాలుకు బల్పం కట్టుకొని అన్ని స్టూడియోలలో తిరిగి మాట్లాడడం జరిగింది. ఓకే టీవీ అక్క దగ్గరికి కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. పవన్ అన్న గారు కూడా చాలా సార్లు దానిపైన మా దగ్గర బయట తీసుకోవడం ఇవన్నీ జరిగింది. అందరూ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. కానీ ఎప్పుడైతే కోర్టులో మేము రిట్ పిటిషన్స్ ఫైల్ చేసినామో అప్పటి నుంచి ఈ అంశాలను మాట్లాడడం బంద్ చేసినాం, ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఏదైతే మేము ఇవి జరిగినాయని చెప్పినప్పుడు కోర్టు వాటిని స్వీకరించి విచారణ జరుపుతున్నప్పుడు విచారణ జరిపే క్రమంలో సమ్మర్లలో హాలిడేస్ రావడంతో వెకేషన్ వచ్చినప్పుడు ఇదే వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు 1:1 లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ఏ విధంగా మాకు చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందని ఏ విధంగా మాట్లాడతారు చూడండి. ఇక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి ఈయన మాటలు వినండి. ఇప్పుడు 2022లో స్టార్ట్ అయినది మళ్ళీ ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాలేదు. అంటే ఎట్లా అయిపోయిందంటే మన మిడ్ 30s లేట్ 30s వాళ్ళు కూడా ఉన్నాం అందరం ఇక్కడ తోటి ముందుకు వచ్చిన వాళ్ళమే. మాది కూడా ఒక వర్షన్ ఉంది, మాది కూడా ఒక స్టోరీ ఉంది అని ఈరోజు మీ అందరి ముందుకి రావడం జరిగింది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చి ఉగాది మరియు కేవలం మెరిట్ పైన వచ్చాము. ఈ ఎగ్జామ్ అనేది అట్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా అండ్ ఆనెస్ట్గా జరిగింది. దీనికి ఇక్కడున్న 100 మంది రాలేకపోయినా ఇంకా వందలాది మంది నా స్నేహితులు ర్యాంకర్లే సాక్ష్యం. ఎందుకంటే మేమందరం కూడా యూపీఎస్సీ మొదలగు ఎగ్జామ్ ఏమన్నాడు, అట్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా జరిగింది అని చెప్తున్నాడు. వీళ్ళు ఎవరు చెప్పడానికి, సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎవరు, వీళ్ళకి ఏ అథారిటీ ఉంది? ఎగ్జామ్ వీళ్ళు నిర్వహించిర్రా? వీళ్ళు అడుక్కోవాల్సింది ఏంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ను వేడుకోవాలి. ఎగ్జామ్ పెట్టింది ఎవరు? పబ్లిక్ సర్వీస్ కమిషన్. మీరు చేసినటువంటి తప్పులు ఏదైతే వాళ్ళు లేవనెత్తుతున్నారో అవి తప్పులని వాళ్ళు అంటున్నారు. అలాంటి దానికి మీరు ఎందుకు అవకాశం ఇచ్చిర్రు? మేము కష్టపడి చదువుకున్నాము, మేము కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే మా వాళ్ళు ఉన్నారు, మేము యూపీఎస్సీ ప్రిపేర్ అయినాము అని చెప్పేటటువంటి మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదున్నా దీన్ని ఎక్కువ లాగకండి, దీన్ని తొందర తెగదెంపులు చేయండి, మా జీవితాలతో ఆడుకోవద్దు, ఇంకొక నోటిఫికేషన్ రావాలి, దీనివల్ల వేరే నోటిఫికేషన్ ఆగుతాయని వీళ్ళు చెప్పారు కదా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అలా ఆలోచనతో ఉన్నప్పుడు చెప్పాలి. వీళ్ళెవరు? ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా జరిగింది, అట్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా జరిగిందని చెప్పడానికి అసలు వీళ్ళెవరు?
ఒక ప్రిజుడిస్లో ఉన్నప్పుడు కోర్టు తేల్చాల్సింది వీరెవరు, ఈయన మాట్లాడిన ఆయన ఎవరు? వీళ్ళు 6 మాట్లాడారు మొత్తం. దీంట్లో 28 నిమిషాలు జరిగినప్పుడు 6 మాట్లాడితే 6 కూడా ఈయన లాస్ట్ మాట్లాడింది. ఈయన కన్నా ముందు మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అట్లనే మాట్లాడతారు. అన్ఎంప్లాయ్మెంట్ కి నా తెలంగాణకి అశోక్ నగర్ వీధుల్లో స్టడీ మాత్రమే ఇయ్యలేదండి, ఇల్లు ఇచ్చాం, మా అహోరాత్రాల కష్టాలు ఇచ్చాం. ఇప్పుడు ఎవరు కాలేదు, వీళ్ళంతా యూపీఎస్ అని చెప్తున్నారు కదా. ఇట్లా 6 మాట్లాడారు. మనం క్రియేట్ చేస్తాం అవుతాం. సో మనం ఈ ప్రాసెస్ ని వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ ఆనెస్ట్ గా ముందుకు తీసుకెళ్తే మనం ఒక మంచి ప్రెసిడెంట్స్ ని సెట్ చేయొచ్చు ఫ్యూచర్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా. ఇంకా మా ఫ్రెండ్స్ చెప్పినట్టు కూడా సోషల్ మీడియా ట్రయల్స్ కానీ బయట వాళ్ళు ఏదో అనడం, రాంగ్ అలిగేషన్స్, ఇవన్నీ డ్యూ ప్రాసెస్ లో సాల్వ్ అవుతాయి, హానెస్ట్ గా సాల్వ్ అవుతాయని మేము కోరుకుంటున్నాం. వీళ్ళు ఒక్కళ్ళే కాదు, అసలు ప్రిజుడిస్లో ఉన్నప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆనెస్ట్గా ట్రాన్స్పరెంట్గా జరిగిందని వీళ్ళు చెప్పడము, వాళ్ళు చెప్పడమే కాకుండా ఇంకా వీళ్ళు చేసేది ఎంత లత్కోర్ పని అంటే చూడండి. వీళ్ళు బాబా మామూలు కాదు, వీళ్ళకి వెనకుండి నడుపుతున్నది ఎవరు ఏంటి, వీళ్ళు ఆఫీసర్స్ అంట ఇలాంటిగా వచ్చినటువంటి వాళ్ళు. ఇక చూడండి ఈయన ఇప్పుడు ఈయన మొత్తం కూడా ఇక్కడ ఈ మెరిట్ మైండ్స్ అనే దీంట్లోకి వెళ్తే ఈ మొత్తం ఇంటర్వ్యూలు అని పెట్టేసి ఇగో టాక్స్ విత్ సుదర్శన్ రెడ్డి సార్ అంట. ఇగో ఈయన చూడండి ఇప్పుడు వీళ్ళందరితోటి ఇగో డిఎస్పీలు అనేటటువంటిది టాపర్ నిఖితా రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ సక్సెస్ పాడ్కాస్ట్ విత్ సుదర్శన్ సార్. ఇది చూడండి జ్యోతిష్ కిషోర్ కుమార్ పాడ్కాస్ట్ విత్ సుదర్శన్ సార్ టాపర్స్. వీళ్ళు ఎప్పుడు పెట్టిర్రు కేసు? ఇది 1 మంత్ లాస్ట్ ఈయన పెట్టినటువంటి వీడియోలు 2 months నుంచి, ఇది టాపర్స్ నుంచి 2 months నుంచి పెడుతున్నాడు. కేసు ఎప్పుడు ఫైల్ అయినాయి? మార్చి నుంచి కేసులు నడుస్తున్నాయి. రిజల్ట్ మార్చిలు ఇస్తే ఏప్రిల్ నుంచి కేసులు వచ్చినాయి. ఏప్రిల్, మే, జూన్ 2 నెలల సంది ఎట్లా పెడతారు? ఎవరు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? ఈమె డిప్యూటీ కలెక్టర్ అని ఎవరు తెలిసి చెప్పింది నాకు? డిప్యూటీ కలెక్టర్ ఎట్లా నువ్వు చెప్తావు? నీ కోర్టులో రేపకల్లా ఎగ్జామ్ క్యాన్సిల్ కావాలా రీమెయిన్స్ అంటే డిప్యూటీ కలెక్టర్, ఆమె డిప్యూటీ కలెక్టర్ అవుతుందా? ఆమె డిప్యూటీ కలెక్టర్ అయిందని నీకు ఎవరిచ్చిండు? ఎవరు చెప్తాడు ఈమె డిప్యూటీ కలెక్టర్ అంట? ఇన్ని అలిగేషన్స్ వీళ్ళే తెలుస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ ఇది ఎగ్జామ్ అట్మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా జరిగింది, ఇంటిగ్రిటీతో జరిగింది అని చెప్తున్నారు. నేను వీళ్ళు మాట్లాడింది 6 మాట్లాడి 27 నిమిషాలు అయితే నేను మొత్తం రాసి పెట్టిన వీళ్ళే తేల్చేటట్టు ఎగ్జామ్స్ వేస్ట్ కదా. ఎగ్జామ్స్ వేస్ట్. వీళ్ళు ఇంకొకటి ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ ఎట్లా పెడతారు? ఈయన నిన్న కాక మొన్ననే పెట్టిండి ఈయన వీడియో. ఇది చూడండి మెరిట్ మైండ్స్లోకి వెళ్తే ఇగో ఇది పెట్టింది ఎప్పుడు? వీడియో 2 days బ్యాక్. నేనైతే అది చెప్పగలుగుతానండి. నాకు ఒకటి లీడర్షిప్ స్కిల్స్ చూడండి 2 days బ్యాక్లో ఈమె డిప్యూటీ కలెక్టర్ అంటే ఈమె శ్రావ్య, ఈమె కూడా డిప్యూటీ కలెక్టర్. ఇంకో డిప్యూటీ కలెక్టర్. ఇంకా కోర్టు ఎందుకే మరిగా? కోర్టు ఎందుకు? ఇక హైకోర్టు ఎందుకు? సుప్రీంకోర్టులు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? మీరే తెలుసురు. ఇక ప్రిజుడిస్లో ఉన్నప్పుడు అన్నీ మీరే తెలుసురు. ఒక్క నుంచి కోర్టు వెకేషన్ ఉన్నప్పుడు ఇంటిగ్రిటీతో ఆనెస్ట్తో జరిగిందని మీరే చెప్తారు. డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు వీళ్ళని మీరే తీసుకొచ్చి చెప్పరు. అరే కోర్టు లేదు తెలుసా ముందే అంటే వీళ్ళు వెనక ఎవరున్నారు, ఎవరు నడుపుతున్నారు అంటే కోర్టులు చెప్పేటటువంటివి కూడా వీళ్ళే తేల్చి చెప్తారు. ఇంకా వీళ్ళు ఎంత పరితగింపుల కంటే ఇప్పుడు ఇది అయిపోయింది కూడా నాలాంటి వాడేస్తే మేమే రేపు డిప్యూటీ కలెక్టర్లో, మేమే డిఎస్పీలో. అరే జనార్దన్ నీ ఎంత చూస్తాం, నువ్వు లెస మాట్లాడుతున్నావు, చేస్తున్నావు. మేము వచ్చినాక ఇప్పుడు 563లో ఉన్నటువంటి వాళ్ళం మేమే కదా, రేపు ఆఫీసర్ల మేమే కదా. ఇటు చెప్పేటట్టు అన్యాయం. వాళ్ళకి డిప్యూటీ కలెక్టర్ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. డిప్యూటీ కలెక్టర్ అనే వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. వాళ్ళే అనౌన్స్. ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ ప్రోద్బలంతో జరుగుతా ఉందా లేకపోతే ఏంటిది? 100% దీని వెనకాల ఎవరు ఉన్నారు? నేను మాట్లాడితే మా మీద నేను ఈపులు పగులుతాయని అన్నందుకే నోటిఫికేషన్ 5 నెలలు ఆపినందుకు, వీళ్ళు వీడియోలు పెడుతున్నందుకు, రియాజ్ గారి మీద పెట్టినందుకే నా మీద కేసు పెట్టినటువంటి వీళ్ళు ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? మీరు మాట్లాడితే మా గవర్నమెంట్కి తప్పు వస్తుంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి తప్పు అవుతుంది. ఇది ప్రిజుడిస్లో ఉన్నప్పుడు, సబ్జుడిస్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు వీళ్ళ మీద కేసులు పెట్టలేదు? ఎందుకు కన్నెర్ర చేయలేదు? గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నేను మాట్లాడిన ఎక్కడన్నా మాట్లాడినా కేసు
కేసు ఫైల్ అయినాక రెడ్ పిటిషన్ ఫైల్ అయినాక ఎక్కడన్నా మాట్లాడినా లేదు. వీరు వెనక ఎవరిని నడుపుతున్నారు, దీంట్లో మాట్లాడడం మనకి ఎవరి మనోధైర్యాన్ని దెబ్బ కొట్టడానికి, ఎవరిని భయపెట్టడానికి. మీరు ఒక డిఎస్పీ అయినాక నేను వచ్చి మాట్లాడుతానండి మీతోటి, మాట్లాడే ధైర్యం ఉంటుందా? లేదు. అంటే ఇంకా ఏదన్నా ఉన్నా కానీ మాట్లాడొద్దు. ఏం చేద్దాం, ఏమి సమాధానం ఇవ్వదలుచుకుంటున్నారు? దీని వెనక ఎవరు ఉన్నారు? అసలు సుదర్శన్ రెడ్డి అనేటానికి రానే రాదు. నేను బాజాబ్తో చెప్తున్నా, నీ నాన్ లోకల్ మీద నాకు డబ్బులు లేక ఉన్నటువంటి అంశాలను ముందుకు తీసుకుపోవడం వల్ల ఈ నాన్ లోకల్ అనే అంశాన్ని నేను మాట్లాడలేదు. నాన్ లోకల్ నేను కోర్టులు లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా, నీకు నాన్ లోకల్ అనేటటువంటి అభ్యర్థిగా నీకు రావడానికి అవకాశమే లేదని నేను అంటున్నా. ఎందుకంటే 5% వీళ్ళు ఇచ్చినటువంటి లిస్టుల్లో మల్టీజోన్ 1 మల్టీజోన్ 1గా పెట్టలేదు, 5% మల్టీజోన్ 1లో మల్టీజోన్ 2లో ఉండాలి వచ్చింది. ఇప్పుడు నీ ర్యాంక్ ఎంత ఉంది? నీకు రాకూడదు. నేను ఈక్వేషన్స్తో సహా ఇంతకుముందు చెప్పిన వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఈయనను ఎందుకు చేయనిస్తున్నారు, ఈ మెరిట్ మైండ్స్ అనేటటువంటి కూడా తెలంగాణలో ఉన్నటువంటిదే. ఈయనను ఎందుకు పెట్టనిచ్చిర్రు, దీన్ని వెనుకున్న మతలబ్ ఏంది, ఇన్స్టిట్యూట్లలో ఉన్న రాజకీయాలు ఏంది, ఎందుకు చేస్తున్నారు? ఎవరు ఈ సుదర్శన్ రెడ్డి? ఎందుకున్నారు? వీళ్ళంతా ఒకటి ఉన్నది, వీళ్ళు ఏందో తెలుసా, జడ్జి గారు మాట్లాడేటప్పుడు ఇది ఓపెన్గా మాట్లాడొచ్చు. కోర్టులో జరిగేటప్పుడు తెలుగుకి అన్యాయం జరిగింది అన్నప్పుడు, అన్యాయం జరగలేదు అన్నప్పుడు, నేను కూడా పేపర్లలో చూస్తున్నా, అన్ని చూస్తున్నా అన్నప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో అలిగేషన్స్ ఉన్నాయో, అలిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి, వీడియోలు అన్నీ ఉన్నాయి. జడ్జి గారు కూడా ఖచ్చితంగా వీటిని చూడాలి, మనవి కూడా చూడాలి. మనవి చూడాలంటే మనం ఏం చేయాలి? ఎస్సీ ఎస్టీల నుంచి బయటకు వచ్చినటువంటి ర్యాంకులు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఆడబెట్టేసి మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డామని చేసి ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ కావాలి. వైరల్ అయినాక జడ్జి గారికి దృష్టి పోయేటట్టు మనం చేయాలని పెట్టుకొని చేస్తున్నారు. కేవలం జడ్జి దృష్టిలోకి వెళ్ళాలనే తప్పితే ఇదంతా లేదు. అంటే వారు చాలా జడ్జి గారు మాట్లాడిన విధానానికి నిజంగా మేము చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మా కేసు అని కాదు, ఏదైనా ఇక్కడ అన్యాయం జరిగింది. నేను కూడా ఒక తెలుగు మీడియా నుంచి వచ్చిన ఆ రోజు కోర్టులో ఉన్నది ఓపెన్ కదా, ఆన్లైన్లో జరిగేటటువంటిది. ఇట్లా జరిగినాక వారు చెప్పారు, వీళ్ళేంది మీ ఏం కాలేదు, అన్యాయం ఏం కాలేదు, మేము ఇట్లా కష్టపడ్డాం, ఒక ఎంపతి రావాలి సమాజంలో. ఇంత కష్టపడి వచ్చారు ఎస్సీ ఎస్టీల నుంచి, తింటందుకు తిండి లేకుండా 5 రూపాయల భోజనాలు. మేము చిన్నప్పటి నుంచి ఇదేదో పెట్టుకున్నాం, ఇదేదో చేసినాం, ఎటునో కష్టపడ్డామని చేయడానికి. అసలు ఎవడు, అసలు ఈయనకు రానే రాకూడదు. ఇప్పుడు నేను చెప్తున్నా, తెలంగాణ అస్తిత్వం మీద, మేము తెలంగాణ భాష మీద, యాస పైన, తెలంగాణ నీళ్ళ మీద అన్యాయం జరుగుతుంది అనేటటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరైనటువంటి నీళ్లు నిధుల నియామకాలు డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ లాంటివి ఇవాళ నాన్ లోకల్ క్యాండిడేట్లకు పోతున్నా మీరు ఎందుకు వచ్చి కేసు వేయట్లేదు? నీళ్ళ మీద చర్చ ఎందుకు జరుగుతుంది తెలంగాణలో? నియామకాల మీద ఎందుకు చర్చ జరగదు? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలు నార్త్ వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో కొట్టుకొని పోతుంటే దాని మీద ఎందుకు చర్చ చేయట్లేరు? మీరు ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్లు 12 సంవత్సరాలు ఆగినాక వచ్చిన దాంట్లో అవకతవకలు జరిగినాయని మేము కోర్టుకి మెట్లెక్కినాక అదే ఆంధ్ర అభ్యర్థి వచ్చేసి ఈరోజు ఈ అన్ని పోడ్కాస్టులు పెట్టుకొని ఈరోజు ఇంటర్వ్యూలతోటి ఈరోజు ఏం చేస్తున్నాడు? వీళ్ళకు అవకాశం ఇస్తున్నట్టుండే ఒక తెలంగాణ ఇన్స్టిట్యూటోడే ఇవాళ వీళ్ళకు అవకాశం ఇస్తుంటే ఈరోజు మాట్లాడుతుంటే తెలంగాణ అస్తిత్వాన్ని గురించి మాట్లాడేటటువంటి ఈ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నాము. అసలు వీళ్ళకి ఎవడు అవకాశం ఇస్తున్నాడు? అధికార పార్టీ ఎందుకు వీళ్ళకి అవకాశం ఇచ్చింది? వీళ్ళని అసలు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టనిచ్చిర్రు? ఎందుకు ప్రెస్ మీట్లో వచ్చేసి వీళ్ళు ఎట్ట తేల్చిర్రు? అన్యాయం జరగలేదని చెప్పి డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలని ఇంటర్వ్యూలు చేస్తున్నారంటే దీని వెనక ఉన్నదే వాళ్ళు. దీని వెనక ఉన్నటువంటి గూడుపుట అనేది, దీని వెనక ఉన్నటువంటి రాజకీయం ఏంది? ఈ కేసులను ఏ విధంగా వీళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు? సమాజాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళు బయటపడాలనుకుంటున్నారు? మీ అన్నీ నిజంగా నిజాయితీగా జరిగితే కోర్టు తేల్చుద్ది. కోర్టు తేల్చిందని మనం కట్టుబడి ఉందాం. కోర్టును మనం గౌరవించాలి. ఈరోజు నువ్వు ఇది చేయలేను, నేను రేపు నిజంగా డిప్యూటీ కలెక్టర్లో డిఎస్పీ అయిపోతే కోర్టులు ఉండగానే నువ్వు ఉన్నటువంటి సాక్షులను నువ్వు ఏ విధంగా బెదిరిస్తావు? ఒక బీదని నువ్వు ఏ విధంగా బెదిరిస్తావు? నీకు డబ్బులు ఇచ్చిండు అనుకో, ఉన్నోడు వచ్చి డబ్బులు ఇచ్చిండు అనుకో, నష్టపోయినా నువ్వు ఏ విధంగా బెదిరిస్తావు? మీ యొక్క మానసిక స్థితి ఏంది, మీరు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు అనేటటువంటిది ఈరోజు బాజాబ్తో తెలిసిపోయింది. మరి అంటే ఒక పక్క వీళ్ళే కులగణన గురించి మాట్లాడతారు, ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు లేదు మేము కులగణన చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మరి బీసీలు చాలామంది విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు కదా, కనీసం ఈ బీసీ విద్యార్థుల గురించి అయినా కొంతమంది వచ్చి మాట్లాడితే ఇట్లాంటి అంశాలు మాట్లాడాలి కదా. అన్న రారన్న, నేను చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా, తీన్మార్ మల్లన్న బీసీ వాదంతో కవితకు వచ్చి తిట్టిన తిట్లో కూడా బీసీ వాదం నువ్వెందుకు మాట్లాడతావు, నువ్వు బీసీ కాదు అది ఇది అని మాట్లాడారు కదా. చెప్తున్నా, ఏ ఒక్క బీసీ అన్నా ఈరోజు ఈడబ్ల్యూఎస్ మీద మీరు కేసు వేసిరా? లేదు.
ఈడబ్ల్యూఎస్ చట్టమే చెప్పింది కదా క్లియర్గా. ఈరోజు ఏదంటున్నారు, ఇవాళ 42% బీసీలకు ఇస్తే అది నిలవదు అని చెప్పారు కదా, చెప్తున్నారు కదా నిలవదు. ఏదైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% ఇచ్చినప్పుడే అది అక్కడ మనకి ఇంద్రసాని కేసులో వచ్చినాయి, చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి, ఇది నిలవదు అని చెప్పారు కదా. బాజాబ్తో చెప్తున్నా తెలుసుకోరి. ఆ రోజు ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది ఎక్కడి నుంచి ఇచ్చిర్రు, 50% స్లాబ్ నుంచి ఇవ్వలేదు, ఓపెన్ కోటా నుంచి ఇచ్చిర్రు. 100 ఉద్యోగాలు ఉంటే 100లో 50 రిజర్వేషన్లు పోతే 50 ఓపెన్ ఉంటే ఓపెన్ నుంచి ఇచ్చిర్రు. అది తెలుసుకోరి. ఆ ఓపెన్ నుంచి ఇవ్వాల్సింది ఉద్యోగాలను పోయి ఈరోజు 100ను 10% అనుకొని రోస్టర్ ఫిక్స్ చేసిర్రు. ఆ రోస్టర్ నుండి ఇస్తుంటే ఎందుకు మాట్లాడట్లేరు? కేసులేవా మళ్ళన్నా? నువ్వు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల గురించే కానీ బీసీ వాదాన్ని నువ్వు మొయ్యాలనుకుంటే, బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా నువ్వు ఊకొని అనుకుంటే, ఇవాళ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీలు కదా, నువ్వే అంటావు కదా ఒక డిఎస్పీ ఎంత సంపాదిస్తాడు, ఇంత సంపాదిస్తాడు, అన్యాయం ఇది వాళ్ళ చేతులు ఉంటుంది, మమ్మల్ని తొక్కుతారనేది. నీకు పొలిటికల్ పవర్ కన్నా ఎగ్జిక్యూటివ్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఇది స్టీల్ ఫ్రేము. ఎవరు చేసినా నువ్వు 5 ఏళ్ళు ఉంటా పోతావు, కానీ వీళ్ళు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వ్యవస్థను నడుపుతారు. నువ్వు పని చేయించుకునేది వాళ్ళ దగ్గరనే, ప్రజలు పని చేయించుకునేది వాళ్ళే. వాళ్ళు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. నీ కులానికి అంటే ఈ అణగారిన వర్గాలకు వచ్చే అవకాశాన్ని కొల్లగొట్టుకొని పోతుంటే కేసులు ఎందుకు వేపియలేదు? ఏ ఒక్క కేసు కన్నా నువ్వు వచ్చినవా? ఏదో యూట్యూబ్ దగ్గర ఇట్లా పెట్టుకోండి 4 మాటలు మాట్లాడితే అయిపోతుందా? అశోక్ నగర్ నువ్వు వచ్చినవా? విద్యార్థులు తన్నులు తిన్న టైంలో కూడా వీళ్ళెవరు లేరు. ఈయన బాగా అశోక్ నగర్లో తన్నులు తిన్న కాడికి రాలే, కానీ అశోక్ నగర్ నుంచి ఆమెడ దూరాన ఉన్నటువంటి చర్చిలోకి వచ్చి దండ సెటిల్ చేసుకొని పోయిండండి. ఆ చర్చిలో ఎబ్రోన్ చర్చిలో దండ చేసుకొని సెటిల్ చేసుకొని డబ్బులు వేసుకొని పోయిండు. ఇప్పుడు నేను ఇట మాట్లాడితే మీ అమ్మ వీడు మా బీసీ వాదం బలపడుతుంటే ఈడేంది బీసీ వాదానికి బాగా చెప్తా కట్టుబడి ఉన్నాం. ఈ తీన్మార్ మళ్ళీ అంబేద్కర్ వాదం అంటేనే అరికాళ్ళు అరిగేటట్టు 6 నెలలు పాదయాత్ర చేసిన, కేసులు పెట్టించుకున్నాం, తన్నించుకున్నాం, నా మీద అటెంప్ట్ మర్డర్ కూడా చేయించుకున్నాను నా ఊళ్ళో. ఆ రోజు అంబేద్కర్ విగ్రహం కాడికి ఎక్కి నేను ఆ విగ్రహం మీద ఉండి డిఎస్పీ తోటి ఫోన్ మాట్లాడితే కనీసం కేసు కూడా ఫైల్ చేయలేదు ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ. ఇవాళ బాజాబ్తో చెప్తున్నా, ఇవాళ వాదం గురించి మేము ప్రాణాలను తెగించి కొట్లాడిన వాళ్ళం. ఈరోజు వీళ్ళు ఇక్క బరి తెగించి వచ్చే ప్రెస్ మీట్లు మాట్లాడుతుంటే ఏ ఒక్కరన్నా మాకు అండగున్నారా? కోర్టులో కొట్లాడుతందుకు డబ్బులు ఉండవు, వీళ్ళతోటి కొట్లాడుతందుకు డబ్బులు ఉండవు, వీళ్ళతోటి కొట్లాడలేం. రేపు ఆ డిఎస్పీలు అంటారు, డిప్యూటీ కలెక్టర్లు అంటారు, రేపు వాళ్ళు వచ్చినాక మమ్మల్ని ఏం చేస్తారని ఒకవైపు కేసులు ఉన్నప్పుడు అది ఎట్ట ఏమవుతుందో తెలియదు కదా, జడ్జి గారి చేతిలో ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి వచ్చిందానికి ఏంది? వీళ్ళు ఇంత బరి తెగించే ఇంకా బెదిరిస్తున్నారంటండి వీళ్ళు పిటిషనర్లను. వీళ్ళు తప్పు కదా, మరి ఎందుకు మీరు విత్డ్రా గారి మీరు ఎందుకుంటారని బెదిరిస్తున్నారంట వీళ్ళు. వీరికి ఎందుకు ఈ ఒక పిటిషనర్ను బెదిరించాల్సిన పరిస్థితి మీకు ఎందుకు? అవును, కానీ అంటే ఒకటి ఎమ్మెల్సీలు అనే వాళ్ళే పట్టభద్రులు కదా ఖచ్చితంగా. మరి వాళ్ళెందుకు ఈ ఉద్యోగాల గురించి కానీ వీటి గురించి ఎప్పుడు మాట్లాడినట్టుగా కానీ, కనీసం క్వశ్చన్ చేసినట్టుగా కానీ, విద్యార్థుల తరపు నుంచి మాట్లాడినట్టుగా కానీ ఎక్కడ కనపడట్లేదు. అసలు తీన్మార్ మల్లన్న అసలు వదిలిపెట్టి కొసలు అందుకున్నట్టు ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిపించినోడు. గ్రాడ్యుయేట్స్ గురించి ఏనాడన్నా మాట్లాడినా, వాళ్ళ ఉద్యోగాల గురించి కొట్లాడినా, వాళ్ళ ఉద్యోగాల గురించి లాఠీ దెబ్బలు తిన్నడా, వాళ్ళ ఉద్యోగాల గురించి రోడ్డు మీద మల్లన్న అనేటోడు జీవితాలు ఇంతవరకు రోడ్డు మీద ధర్నా చేయలేదండి. మల్లన్న నా మీద ఇన్ని కేసులు అన్ని తీట మాటలు మాట్లాడే కేసులు పెట్టుకొని నేను ఇన్ని కేసులు పెట్టుకున్నాను చెప్పుకోవడం. ఆయన అసెంబ్లీలో పోతాడు ఒక మాట అంటే అయిపోతుంది. అసెంబ్లీలో మాట్లాడితే అయితే కావు కదా, కొద్దిగా ఒక శాంక్టిటీ వస్తుంది, విషయానికి అవుతుంది. కొట్లాడినవా అసెంబ్లీ నువ్వు ప్రొసీడింగ్స్ పెట్టి ఏం చేసినావు? రోడ్డు మీదకి వచ్చి కొట్లాడి గవర్నమెంట్ మీద ఒక ప్రెజర్ గ్రూప్ తయారైనవా? మేము కొట్లాడితే రాలేదు. ఇంత వాణిదేవి కూడా రాలేదండి, ఆమె గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఆమె రాలేదు, ఈయన రాలేదు. ఓడిపోయిన వాళ్ళు మాట్లాడుతారు, పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అధికార పార్టీ వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. ఇప్పుడు అధికార పార్టీలో ఇంతమంది ఉన్నారు, కనీసం నిరుద్యోగి ఏం చేసిరంటే వాళ్ళు మిగతా అంశాల మీద మాట్లాడుతున్నారు కానీ నిరుద్యోగ అంశం మీద, స్టూడెంట్ ఇష్యూస్ మీద ఏనాడు ఎమ్మెల్సీ మాట్లాడినట్టుగా నేను చూడలే. మాట్లాడడు. ఆయనకు ఈ తీట మాటలు మాట్లాడి కేసులు వేయించుకొని లైమ్ లైట్ లో ఉండి ఈయన అన్ని హైజాకులు చేసేదే. ఈయన గురించి మాట్లాడుకోవడం దండగా. ఇంత మాకు జరుగుతున్నప్పుడు ఈయన ఎందుకు రావట్లేదు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఏడపడినారు అంటున్నాం, వీళ్ళు ఎక్కడ పోయారు అంటున్నాం, వీళ్ళు ఎక్కడ దాక్కుంటారు అంటున్నాం. ఇక్కడ ఏడున్నారు వీళ్ళు, ఏ కనుగులలో దాక్కున్నారు, ఏ కనుగులలో వీళ్ళు సేద తీరుతున్నారు అని అడుగుతున్నాం. వీళ్ళు ఇంత బరి తెగించి వస్తుంటే ఒకటే చెప్తున్నాం 1:1 వాళ్ళు మీరు బాగా చెప్తాం, మీరే తీసుకోరు, కోర్టు వద్దే. మరి అప్పుడే మీరే చెప్పుకుంటే గవర్నమెంట్ కూడా అలాగ అంత ఒత్తాసు వాళ్ళకుంటే ఇచ్చేదనుకుంటే అయిపోతుండే కదా. ఇంకోటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వీళ్ళు చేసేది లంగ పనులు, లత్కోర్ పనులు. మళ్ళా నిరంజన్ రెడ్డిని గారిని సుప్రీంకోర్టు అడ్వకేట్ని తీసుకొని వచ్చి 4-5 రోజులు ఇక్కడ ఉంచి కోట్ల డబ్బులు. మరి నీకు ఈ తెలంగాణ
అడ్వకేట్ జర్నల్ని ఎందుకు పెట్టింది, అసిస్టెంట్ ఏజీని ఎందుకు పెట్టింది, దాని తర్వాత పీపీలను ఎందుకు పెట్టింది, స్టాండింగ్ కౌన్సిల్ని ఎందుకు పెట్టింది? మీరు చేసే తప్పులు ఇంత డబ్బును ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? మీరు మళ్ళా వీళ్ళని అందరిని మరి మీరు ఎందుకు పిటిషన్లు వేసిర్రా? మరి 1:1 ఉన్న వాళ్ళు ఎందుకు పిటిషన్లు వేసిర్రు? మరి మీరే తెలుపుతారు కదా జడ్జిమెంట్ అనేది. ఇది హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్గా చేయడానికి దీని వెనుక ఒక పెద్ద కుట్రనే ఉందంటున్నాం. ఎందుకంటున్నాం అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము అడ్డుకోవడానికి లేదండి, మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి మీరు అడ్డుకుంటారంట, పోలీసు వాళ్ళు 100 మంది ఆడ కాపలు వస్తున్నారని చెప్పారు. మేము అడ్డుకోము, వాళ్ళకు వచ్చి చెప్పుకోండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు చేసింది, ఆ తప్పును మీరు రెక్టిఫై చేసుకొని ఇంకోసారి రిపీట్ కావద్దు. తప్పు చేసిందని బాగా చెప్తా. నువ్వు 14 క్వశ్చన్లు తప్పించి వికీపీడియా ప్రమాణికం అని చెప్పి నువ్వు తప్పు అనకుండా నువ్వు మంచిగా నీకు ఏమైనా కీర్తి పతాకాలు ఇవ్వాలా? నువ్వు ఇచ్చినటువంటి రూల్స్ అన్ని వైలేట్ చేసుకుని ఇచ్చినప్పుడు నిన్ను తప్పు చేసినావు అనుకుంటే ఏదంటారు? పిఎంఎల్ ఇస్తాను ఇవ్వకుండా నువ్వు ఇచ్చినటువంటి వెబ్ నోట్లలో ఒకరోజు 9 మంది అంటావు, ఒకరోజు 10 మంది అంటావు, అటెండెన్స్ దిక్కు దివాని ఉండదు, ఏది ఉండదు. నువ్వు తప్పు చేసినావు మేము చెప్పినావు, దాన్ని నువ్వు తప్ప ఒప్ప అనేటువంటి కోర్టు నిర్ధారణ చేసేది ఒక జడ్జిమెంట్ వస్తుంది. నేను జడ్జిమెంట్ ఇది అన్నాను. రైట్. వీళ్ళు ట్రాన్స్పరెంట్గా జరిగింది, మాకు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు అని ఎట్లా వీళ్ళు పవర్ కాస్ట్ చేస్తారనేటటువంటిది ప్రశ్న. దీని హైకోర్టును కూడా ప్రోద్బలం చేసే పరిస్థితి కనపడతాం. 100% దీన్ని చూస్తుంటే 100% అదే. రైట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.